ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరు బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చు గొప్ప వాగ్దానం అనేటువంటి వాగ్దానం ద్వారా ప్రతిరోజు మీరు బలపడుతున్నారని నమ్ముచున్నాను. ఇంకా చాలామంది నా వీడియోస్ని చూడట్లేదు. సబ్స్క్రైబర్స్ చాలామంది ఉంటున్నారు కానీ వారందరూ చూడటం లేదు. దయచేసి నా వీడియోస్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు దేవుడిచ్చు గొప్ప వాగ్దానంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లా వెల్లడిపరచుచున్నాడంట? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని వాక్యము రాయబడి ఉంది స్పష్టంగా. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడంటండి? ఎలా వెల్లడిపరిచాడంట? మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన ఏం చేశాడు? ఆ సిలువ పైన మన కొరకు మరణించి తన ప్రేమను వెల్లడిపరిచారు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు తమ ప్రేమను ఎలా వెల్లడిపరుస్తారంటే, కొంతమంది ఏం చేస్తారండి, మంచి గిఫ్ట్లు ఇస్తారు. గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళ ప్రేమను వెల్లడి చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు? రోజ్ ఫ్లవర్స్ ఇస్తారు. రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి వాళ్ళ ప్రేమను వెల్లడిపరుస్తారు. కొంతమంది ఇంకా కాస్ట్లీగా ఏం చేస్తారండి, గోల్డ్ రింగ్ని ఇచ్చి వాళ్ళ ప్రేమను వెల్లడిపరుస్తారు. కానీ ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే. ఇవన్నీ కొద్ది కాలమే. కొద్ది కాలం అయిపోయిన తర్వాత అవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆ ప్రేమలన్నీ కూడా మాయమైపోతాయి, ఆవిరిలాగా మాయమైపోతాయి. కానీ యేసయ్య మాత్రము ఒక గిఫ్ట్ ఇచ్చో, ఒక ఫ్లవర్ ఇచ్చో, ఒక గోల్డ్ రింగ్ ఇచ్చో తన ప్రేమను వెల్లడి చేయలేదు. కానీ మనం పాపులమని తెలిసి కూడా ఆయన మన కొరకు కల్వరి శిలువలో మరణించి ఆయన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి, ఆయన యొక్క రక్షణ నుండి నిన్ను ఏ ప్రేమ అయితే దూరం చేస్తుందో అది నిజమైన ప్రేమ కాదు. క్రీస్తు ప్రేమే నిజమైనది, అది శాశ్వతమైనది. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించునుగా. కామెంట్. ప్రైజ్ ద లార్డ్.